2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అశ్లేష గారు. నమస్కారం అండి. పిల్లలు పేరెంట్స్ పక్కన పడుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఇట్స్ న్యాచురల్ ప్రాసెస్ అది. దాన్ని ఎవరు పెద్ద తప్పట్లేము. బట్ సైకలాజికల్గా కూడా చూడాల్సినటువంటి అవసరం చాలా ఉంది. పేరెంట్స్ ఇద్దరు పడుకునేటప్పుడు మధ్యలో పిల్లల్ని పడుకోబెట్టేటప్పుడు కొంతమంది పిల్లలు మాట వినరు, నైట్ అంతా గోల చేస్తూ ఉంటారు. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కష్టపడి పని చేసి వచ్చి ప్రశాంతంగా పడుకుందాం అనుకున్నటువంటి హస్బెండ్కి కానివ్వండి, వైఫ్కి కానివ్వండి, తెలియకుండానే ఆ అలసటలో ఆ నేచర్ని వెక్స్ అయిపోతూ ఉంటారు. అది బ్యూటీ ఉన్నా కూడా ఎంజాయ్ చేయలేరు. ఇటువంటి సిచ్యువేషన్స్ని పేరెంట్స్ ఎలా హ్యాండిల్ చేయాలంటారు, ఎలా తీసుకోవాలంటారు అసలు? అండ్ పిల్లలకి ఆల్టర్నేట్ ఏదైనా చూపించడానికి అవకాశం ఉంటుందా? పిల్లలు పేరెంట్స్ మధ్య పడుకోవడాన్ని కొంచెం ఏజ్కి రిస్ట్రిక్ట్ చేయాలండి. ఇప్పుడు 2 years వరకు పర్వాలేదు. 2 years 3 years ఈ మధ్య వయసు వరకు మనం టాలరేట్ చేయొచ్చు, ఉంచొచ్చు. అది కూడా వాళ్ళకి నీడ్స్ ఉంటాయి కాబట్టి నిద్ర మధ్యలో నీడ్స్ అవి సాటిస్ఫై చేయడం కోసం అక్కడ మనం ఉండొచ్చు. ఇప్పుడు ఏమవుతుందంటే ముఖ్యంగా తండ్రికండి ప్రాబ్లము. ఈ పిల్లలు కూడా స్ట్రైట్గా స్టడీగా పడుకోరు, 360 degreesలో రౌండ్ వేసేస్తారు. తండ్రికి పాపము తల్లికి కానీ డే అంతా కష్టపడి ఉంటారు. ఒక్క 6 to 8 గంటలు నిద్ర లేకపోతే వీళ్ళ హెల్త్లు కూడా పాడైపోతున్నాయి. ఎప్పుడైతే నిద్ర లేదో మార్నింగ్ లేచి చిరాకులు వచ్చేస్తాయి, అటు వర్క్ సరిగ్గా చేసుకోలేరు, కంప్లీట్ సిస్టమ్ డిస్టర్బ్ అయిపోతుంది. పిల్లలు మధ్య పడుకోవడమే కదా అని చాలా సింపుల్గా మనము తీసి పాడేస్తాము, కానీ మొత్తం నెక్స్ట్ డే అంతా కూడా డిస్టర్బ్ అయిపోతుంది కదండి. అది ఫేస్ చేసే వాళ్ళకే తెలుస్తుంది, చేస్తారు. దాన్ని తప్పించుకుని ఎవరు కూడా ఎదవలేరు, ఎస్కేప్ అనేది ఉండదు. ఇప్పుడు ఏం చెయ్యొచ్చు అసలు అంటే, పిల్లల్ని ఫస్ట్ వేరే రూమ్లో పెట్టిన అవసరం లేదు. ఈ మధ్యలో నుంచి తీసుకువెళ్ళి ఎడ్జ్కి పడుకోబెట్టడం అలవాటు చేయాలి. ఓకే. ఇప్పుడు బెడ్ రూమ్ సెంటర్లో ఉందనుకోండి, కొంచెం వాల్ సైడ్కి మూవ్ చేసి వాళ్ళని ఎడ్జ్కి పడుకోబెట్టడం నేర్పించాలి. అంటే వాల్ సపోర్ట్ క్రియేట్ చేయాలి. అంటే అప్పుడు పడిపోతాడు అన్న భయం మనకి ఉండదు. ఇప్పుడు ఏమవుతుంది, తల్లి తండ్రి దగ్గర నుంచి కొంచెం డిటాచ్డ్గా, కొంచెం ఇండిపెండెంట్గా పక్కకు వెళ్ళాడు. ఈ వెళ్ళాక ఒక 6 months 3 to 6 months ఇలా అలవాటు పడ్డాక ఇప్పుడు అదే రూమ్లో ఇంకొక బెడ్ వేసి, చిన్న దివాన్ కాట్ కానీ ఇంట్లో ఉన్న ఏదో ఒక చిన్న సెట్టింగ్ అదే బెడ్రూమ్లో కొంచెం బెడ్ పక్కనే వేసి, మేమిద్దరం ఇక్కడే ఉన్నాం కదా నాన్న, నువ్వు ఇక్కడ పడుకో అని అలవాటు చేయాలి. ఇలా ఇంకొక 6 months వాళ్ళకి ఏమవుతుంది అంటే దీన్ని స్లోగా సెపరేట్ చేయాలి తప్ప, ఒకే రోజు తీసుకువెళ్ళి ఇంకొక రూమ్లో నువ్వు పడుకో, మా ఇద్దరికి ప్లేస్ సరిపోవట్లేదు, మా ఇద్దరికి నిద్ర పట్టట్లేదు అనేది మనం పిల్లలతో కఠినంగా చెప్పకూడదు. ఒక 6 months ఈ సెపరేట్ బెడ్ కూడా అలవాటు అయ్యాక ఒక రూమ్ని బ్యూటిఫుల్గా డెకరేట్ చేసి, జనరల్గా పింక్ బ్లూ కాంబినేషన్స్ ఇవి ఉంటాయండి. ఇప్పుడు 4 years వస్తాయి కాబట్టి ఒక చిన్న మినియాన్ గడియారము, అలారం క్లాక్, లేకపోతే వాళ్ళకి నచ్చిన వాల్ పేపర్స్, టాయ్స్ని వాళ్ళని పక్కన పెట్టడము. చాలామంది టెడ్డీ బేర్ని పక్కన పెట్టుకుని పడుకుంటారు, వాళ్ళకి దానికి ఒక పేరు పెడతారు. అలా వాళ్ళకి వేరే రూమ్ అలవాటు చేయాలి. అప్పుడు కూడా తల్లి కానీ తండ్రి కానీ పక్కనుండి ఒక స్టోరీ చెప్పి, ఒక కథ చెప్పి వాళ్ళు పడుకున్నాక వీళ్ళు రూమ్లోకి వెళ్ళాలి. రూమ్లోకి వెళ్తే వాళ్ళకి స్లోగా అర్థమవుతుంది. ఇది చాలా చిన్నదే కదా అని అనుకుంటాం కానండి, ఎంత ఇండిపెండెంట్ నేచర్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఆర్ డెసిషన్ మేకింగ్ అలవాటు అవుతాయో ఈ ప్రాసెస్ వల్ల. ఇప్పుడు మీరు ఎక్కడికైనా బయటకు ప్రయాణిస్తారు కదా, మీ అమ్మగారు నాన్నగారు మిమ్మల్ని తీసుకెళ్లిన రోజుల్లో మీకు ఏ చీకు చింత ఉండదు. వాళ్ళే టికెట్ కొంటారు, వాళ్ళే ఎక్కడ ఆగాలో చూసుకుంటారు, వాళ్ళే మీకు స్నాక్స్ అవి కొంటారు. చాలా రిలాక్స్డ్గా ఇండిపెండెంట్గా వాళ్ళు తీసుకెళ్ళిపోతారు మిమ్మల్ని. ఒక్కసారి మీరు ఒంటరిగా ప్రయాణించడం మొదలు పెట్టినప్పుడు గూగుల్ మ్యాప్ ఆపరు. ఎవరినో ఒకళ్ళని ఒక డౌట్, ఇక్కడ గూగుల్ మ్యాప్ చూపిస్తున్నా కూడా మీకు ఒక డౌట్ మైండ్లో, నేను ప్రాపర్గా వెళ్తున్నానా లేదా, అట్టి ఇష్టాలని అడుగుదాం, రిక్షా వాళ్ళని అడుగుదాము అని చెప్పి మీకు మీరు ఇండిపెండెంట్గా తయారవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఒక్కళ్ళుగా ఉన్నప్పుడు. తర్వాత మీ డెసిషన్ మీరు తీసుకోవడం మీకు అలవాటు అవుతుంది. మనం ఇంట్లో స్లీపే కదా నెగ్లెక్ట్ చేయకుండా 4-5 yearsకే పిల్లల్ని కొంచెం పక్కకి వేరే రూమ్స్లో పడుకోబెట్టడం వల్ల
వాళ్ళకి సెల్ఫ్ హ్యాండ్లింగ్ కూడా బాగా వస్తుంది. చాలా అన్న నేను ధైర్యంగా పడుకోగలనన్న నమ్మకం వాళ్ళకి వచ్చినప్పుడు జీవితంలో నేను ఒంటరిగా కొన్ని ధైర్యంగా చేయగలను అన్న నమ్మకం కూడా వాళ్ళల్లో క్రియేట్ అవుతూ ఉంటుంది. ఇది ఒక స్లో ప్రాసెస్ కాబట్టి స్టెప్ బై స్టెప్గా తీసుకువెళితే ప్రాబ్లం ఏమి ఉండదండి. కఠినంగా చాలా హార్ష్గా మనము పిల్లల పైన అరిచేయడము, నువ్వు అక్కడే పడుకో మాకు నిద్ర పట్టట్లేదు అని అనడం వల్ల సెపరేషన్ డిజార్డర్ వచ్చేస్తుంది. ఈ సెపరేషన్ యాంగ్జైటీ అనేది ఎక్కువైపోతుంది. ఇన్నాళ్ళు బాగానే ఉన్నారుగా, ఇప్పుడు నన్ను ఎందుకు వేరే రూమ్లో పడుకోబెడుతున్నారు అని పిల్లోడు చెప్పకుండా తనలో తనే కృంగిపోతాడు అనమాట. ఈ యాంగ్జైటీ రాకుండా, ఈ సెపరేషన్ యాంగ్జైటీ రాకుండా 4-5 years నుంచే ఇది ఒక 2 years ప్రాసెస్ లాగా నీట్గా సెపరేట్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటే ఏ విధమైన ప్రాబ్లమ్స్ వాళ్ళల్లో ఉండవు. చెప్పిన విషయం చాలా బాగుందండి. పిల్లల్ని చిన్నప్పుడే ఇలా డిటాచ్డ్గా పెంచుతూ ఉంటే పెద్ద అయిన తర్వాత అంటే ఆ పిల్లోడికి ఎక్కడో తెలియకుండా లోన్లీనెస్ క్రియేట్ అవుదాం పెరిగే కొద్దీ. చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. మా బాబుకి 2 years అప్పుడు అండి వాళ్ళ నానమ్మ దగ్గర పడుకోబెట్టడం అలవాటు చేసాం. వాళ్ళ నానమ్మ కూడా మంచి కథలు, చిన్నప్పుడు వాళ్ళ అత్తలు ఏం చేశారు, చిన్నప్పుడు వాళ్ళ నాన్న ఏం చేశారు అవన్నీ చెప్తూ పడుకోబెట్టేవారు. నేను ఇలానే ఏదో ట్రైనింగ్ సెషన్స్కి 2 days ఊర్లో లేకుండా బయటకు వచ్చి మళ్ళీ ఇంటికి వెళ్ళి అరే నాన్న ఇవాళ నాతో పడుకోరా, నాకు ముద్దు తీరట్లేదు నువ్వు అని అడిగాను. అమ్మ నీకు నాన్న వచ్చి నీ దగ్గర పడుకుంటారు, నానమ్మ దగ్గర ఎవరు పడుకోరు కదమ్మా. మా మావయ్య గారు ఒక 2 years బ్యాక్ ఎక్స్పైర్ అయ్యారు. నానమ్మ దగ్గర ఎవరు పడుకోరు కదమ్మా, నేను నానమ్మకి జతగా పడుకుంటానమ్మా అని అంటే నాకు కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయినాయండి. 3వ సంవత్సరం వచ్చే కుర్రోడు అంటే ఒంటరిగా అవి అలవాటు అవుతాయండి. అలవాటు చేసి చూస్తే వాళ్ళు ఏం అలవాటు చేసుకోగలరో మనం గమనించవచ్చు. ఎన్ని కోట్లు పెట్టి ఎక్కడ ట్రైనింగ్ కోచింగ్ ఇస్తే మీకు పిల్లల్లో ఆ ఫీలింగ్ తీసుకురాగలరండి? అంటే 3 సంవత్సరాల వయసుకి ఒక చిన్న బాబుకి ఒంటరితనం అంటే ఏంటో తెలుస్తుందా? ఒకరికి తోడుగా ఉంటానంటున్నాడా? అవన్నీ మనం వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ ఇవ్వాలి. ఇప్పుడు మా బాబు ఎక్కడైనా పడుకుంటాడండి. వాళ్ళ నాన్నమ్మ దగ్గర పడుకుంటాడు, వాళ్ళ చిన్న తాతగారి దగ్గర పడుకుంటాడు, మా దగ్గర పడుకుంటాడు, విడిగా ఒక్కడిని వేసినా కూడా పడుకుంటాడు. అంటే ఒక్కసారి ట్రైన్ చేయండి. అంత మాత్రాన మనం వాళ్ళని ఒంటరిగా వదిలేస్తున్నామని కాదు. వాళ్ళు నిద్రకి వెళ్ళే వరకు మనం వాళ్ళ పక్కనే స్లోగా వాళ్ళని నిద్ర పెట్టి అప్పుడు మన పనులు మనం తీసుకుంటే వాళ్ళకి లోన్లీనెస్ ఫీలింగ్ రాకపోగా ఇండిపెండెంట్గా స్ట్రాంగ్గా ఉంటారండి. రేపొద్దున్న ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ రోజు మా అమ్మ నాన్న నాకు అలవాటు చేశారు కాబట్టి వాళ్ళందరికన్నా కూడా నేను స్ట్రాంగ్గా ఉన్నాను ఎమోషనల్గా అని వాళ్ళు మిమ్మల్ని చాలా అప్రిషియేట్ చేస్తారు. చాలా గ్రాటిట్యూడ్తో ఉంటారు వాళ్ళు. వెరీ గుడ్ పాజిటివ్ మెసేజ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అశ్లేష గారు.